ఆన్లైన్ గేమ్ ఆగర్భ శత్రువుగా మారి ఆప్త మిత్రుల నడుమ స్నేహబంధం వీగిపోయేలా చేసింది. ఒకరిని అర్ధాయుషుతో అనంత లోకాలకు తరలించి మరొకరిని కటకటాల్లోకి నెడుతూ కారణభూతంలా మారిపోయింది. కిల్లింగ్ ఆఫ్ కిలరీ సాయి డెత్ మిస్టరీని ఛేదించిన షాద్ నగర్ సైబరాబాద్ పోలీసులు కేసుకు సంబంధించిన వివరాలను రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ సమక్షంలో మీడియాకు వెల్లడించారు. డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామ శివారులోని ఎంఎస్ఎన్ పరిశ్రమ సమీపంలో ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడన్న సమాచారంతో మరుసటి రోజు క్రైమ్ స్పాట్ కు చేరుకున్న పోలీసులు తమదైన శైలి విచారణ చేపట్టినట్లు తెలిపారు. వారం రోజుల వ్యవధిలోనే కేసులో పురోగతి సాధించిన పోలీసులు నంద్యాల జిల్లా చిన్నదేవులాపురం గ్రామానికి చెందిన కిలారి సాయి రాహుల్, శాకమూరి వెంకటేష్ల స్నేహబంధం మధ్య ఆన్లైన్ బెట్టింగ్ ఇంతటి దారుణానికి ఒడిగట్టే పెనుభూతంలా మారి సుపారీ హత్యకు దారి తీసేలా చేసిందని తెలిపారు. నంద్యాల యువకుడు కిలారి సాయి రాహుల్ హైదరాబాద్ లో ఉంటూ హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసినట్లు తెలిపిన పోలీసులు ఈజీ మనీ మోజులో 11 విన్నర్స్ క్యాసినో ఆన్లైన్ గేమ్ కు అడిక్ట్ అయి భారీగానే డబ్బులు పోగొట్టుకున్నట్లు తెలిపారు. అంతటితో ఆగని రాహుల్ తన స్వస్థలం నంద్యాల జిల్లా చిన్నదేవులాపురం గ్రామంలోని చిన్ననాటి మిత్రుడు శాకమూరి వెంకటేష్ కు ఆ గేమ్ ను రుచి చూపించినట్లు పేర్కొన్నారు. ఏడాది పాటుగా ఆ గేమ్ లో ఏదో సాధించాలన్న కసితో 15 లక్షల రూపాయలను పోగొట్టుకున్న వెంకటేష్ కు మరోసారి మృతుడు కిలారి సాయి తారసపడ్డట్లు తెలిపారు. వెంకటేష్ వద్ద 3 లక్షల రూపాయలు ఉన్నాయని తెలిసి మరలా ఆ నగదుతో పోయిన సొమ్మును రాబట్టుకునేందుకు మరోసారి గేమ్ ప్లాన్ చేసిన ఇద్దరు మిత్రులు మొత్తం డబ్బులు పోగొట్టుకున్నట్లు పేర్కొన్నారు. దీంతో పోయిన 3 లక్షల విషయంలో ఇరువురి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుందని, ఇదే క్రమంలో ఏడాది క్రితం కూడా ఆన్లైన్ గేమ్ విషయంలో ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తినట్లు తెలిపారు. మృతుడు కిలారి సాయి వెంకటేష్ ను చంపుతానని బెదిరించడం వంటి అంశాలు పోగొట్టుకున్న 3 లక్షల విషయంలో కూడా పునరావృతం చేయడంతో అటు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా చంపుతానని బెదిరించడాన్ని జీర్ణించుకోలేని వెంకటేష్ కుత్బుల్లాపూర్ లో నివసిస్తున్న కర్నూలు నంద్యాల వాసులైన అతడి స్నేహితులకు సుపారీ ఆశ చూపి సూరారంలో కత్తులు నూరారు. దుండిగల్లో అద్దెకు సెల్ఫ్ డ్రైవ్ కారును తీసుకుని కిలారి సాయిని హతమార్చేందుకు తాము రచించిన పథకం ప్రకారమే అతడిని నమ్మించి అక్కడకు రప్పించారు. అందరూ కలిసి మద్యం సేవించాక ప్లాన్ ను ఇంప్లిమెంట్ చేసి కిరాతకంగా అంతమొందించినట్లు తెలిపారు. నంద్యాల జిల్లా చిన్నదేవులాపురం గ్రామానికి చెందిన ఇద్దరు మిత్రుల మధ్య ఆన్లైన్ భూతం చిచ్చు పెట్టిందని, ఆప్త మిత్రులను కాస్త ఆగర్భ శత్రువులుగా మలిచి అర్ధాంతరంగా ఒకరి తనువు చాలించి మరొకరిని కటకటాల వైపుకు అడుగులు వేసేలా ఉసిగొల్పిందని తెలిపిన పోలీసులు ఇలా చోటు చేసుకున్న కిలారి సాయి రాహుల్ మర్డర్ మిస్టరీలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న 6 నిందితుల్లో ప్రధాన నిందితుడైన శాకమూరి వెంకటేష్ ను అదుపులోకి తీసుకుని అతడిని రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు. అక్కడ ఒక కారు సెల్ ఫోన్ ను స్వాధీనపరుచుకున్న పోలీసులు పరారీలో ఉన్న మిగతా 5 నిందితులకై గాలిస్తున్నట్లు తెలిపారు. కేసును త్వరగా ఛేదించడంలో కృషి చేసిన సిబ్బందిని తగు రివార్డులతో సత్కరించినట్లు పేర్కొన్నారు. చూడాలి మరి ఆన్లైన్ గేమ్స్ పై యువత ఎలాంటి స్టాండ్ అవలంబిస్తుంది. నంద్యాలలో చోటు చేసుకున్న పరిణామాలతో షాద్ నగర్ లో జరిగిన ఉదాంతం వారిలో ఎలాంటి మార్పు తెస్తుంది. వెయిట్ అండ్ వాచ్, చూస్తూనే ఉండండి సీమై టీవీ. ఇద్దరికి గొడవ జరుగుతుంది. ఒక దాదాపు 1 ఇయర్ బ్యాక్ కూడా వీళ్ళిద్దరూ కలిసి ఒక హోటల్లో కూర్చొని ఉన్నప్పుడు కూడా ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ దాంట్లో గేమింగ్ ఆడేటప్పుడు ఒక 20,000 రూపీస్ పోయిన దాంట్లో కూడా వీళ్ళిద్దరు గొడవ అయినప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి కూడా అప్పుడు బీరు బాటిల్ తీసుకొని ఆ గొడవలో దీన్ని చంపుతా అనుకోవడం జరిగింది. ఆ భయము ఇతనితో ఉండిపోయింది. ఇప్పుడు పోయిన 3 లక్షల రూపాయల విషయంలో వీళ్ళిద్దరి మధ్య గొడవ జరగటం, ఒకళ్ళనొకళ్ళు చంపేస్తాను అనుకోవడం జరుగుతూ ఉంది. ఈ నేరస్తుడు ఒక 2 నెలల నుంచి హైదరాబాద్లో వచ్చేసి ఇక్కడ పీజీ హాస్టల్లో ఉంటున్నాడు. అతనికి ఫ్రెండ్స్ కూడా ఈ కుత్బుల్లాపూర్ ఏరియాలో ఒక 5 కర్నూలు మన నంద్యాల చెందిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ కలిసి వీడిని చంపితే నేను డబ్బులు ఇస్తానని చెప్పి సుపారీ లాంటిదే ఇది అలా మాట్లాడుకోవడం జరిగింది. ఒకటి ఈ చంపడానికి అంటే 12వ తారీఖు రాత్రి అయింది కాబట్టి ఇది ఒక 2 డేస్ ముందు నుంచి వీళ్ళందరూ కలిసి ఈ ప్లాన్ చేసి సూరారం ఏరియాలో ఒక బయట సైడ్ మన ఐరన్ వర్క్ చేసేవాడి దగ్గర ఒక 3 కత్తులు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇంకొకటి అలానే దుండిగల్లో రెంటెడ్ కార్ ఓన్ డ్రైవ్ చేసుకోవడానికి ఒక రెంట్లో ఒక కార్ తీసుకొని వచ్చి వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ ప్రకారమే అతన్ని ఈ చనిపోయిన వ్యక్తిని ఇక్కడ అతను బండి ఉంది మోటార్ సైకిల్ నేరస్తుడు అతని దగ్గర ఆ వెహికల్ తీసుకొని వస్తే ఒక 50,000కి తాకట్టు పెట్టచ్చు, మళ్ళీ మనం గేమింగ్ ఆడితే ఆ డబ్బులు మన మనకు వస్తాయని చెప్పి అతన్ని ఒక
ప్రోత్సహించి ఇక్కడికి వచ్చేటట్టు చేస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళందరూ ముందే ప్రీ ప్లాన్ ప్రకారం డ్రింక్ చేయించిన తర్వాత గొంతు మీద కత్తితో కోయటం, తర్వాత స్టాబ్ చేయటం ద్వారా అతన్ని చంపేసి వీళ్ళందరూ పారిపోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ చంపిన శాఖమూరి వెంకటేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయటం, ఆ కార్ని, తర్వాత ఈ చనిపోయిన వ్యక్తి యొక్క ఫోన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకొక 4 వ్యక్తులు డైరెక్ట్గా మర్డర్లో ఇన్వాల్వ్ అయినోళ్ళు ఉన్నారు. ఇంకొక వ్యక్తి ఆ కార్ని రెంట్కి తీసుకొని వచ్చి తెలిసి కూడా ఈ మర్డర్లో వాడతారని చెప్పి తెలిసిన తర్వాత కూడా ఆ కార్ని రెంట్కి తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చి కోఆపరేట్ చేసిన దాంట్లో మొత్తం ఇంకో 5గురిని మనం పట్టుకోవాల్సి ఉంది. టీమ్స్ ఆ జాబ్ మీద ఉన్నారు చేసి ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడు. ఈ చంపిన వ్యక్తి కూడా ఇక్కడ మన పీజీ హాస్టల్ నుండి జాబ్ సెర్చింగ్కే ఉన్నాడు. అది కొట్లాట అయింది కదా, దాని మీద ఏం కేసు లేదు. వీళ్ళు చెప్పేదాని ప్రకారం అతను గతంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దానికి పర్యవసానంగా ఈ ఇద్దరి మధ్యలో భయాలు, ఒకరి మీద ఒకళ్ళకి భయంతోనే ఈ మర్డర్ అయింది అనేది, ప్రీ ప్లాంట్ మర్డర్ అనేది తెలుసు. ఈ 3 లక్షల రూపాయలు నేరస్తు డబ్బులతో కలిసి ఈ మన చనిపోయిన వ్యక్తి ఆడటం, ఆ డబ్బుల విషయంలో ఉన్న గొడవనే దీనికి కారణం.